హాయ్, నేను సర్ఫరాజ్. కిచెన్ సిరీస్ 6వ రోజుకు స్వాగతం. కిచెన్ లో నిల్వ ఉపకరణాల ప్రణాళిక గురించి చూద్దాం. ఇది జీవితాన్ని సులభతరం చేయగలదు లేదా చిరాకు తెప్పించగలదు. చాలా మంది క్లయింట్లు ఉపకరణాలను తర్వాత చూసుకుందామంటారు, కానీ అవి విలాసవంతమైనవి కావు. రోజువారీ సౌలభ్యం కోసం ముందుగా వినియోగ నమూనాను అర్థం చేసుకోవాలి. నూనె, మసాలాలు, ప్లేట్లు వంటి రోజువారీ వస్తువులు అందుబాటులో ఉండాలి. కొన్నిసార్లు వస్తువులు పైన లేదా లోతైన నిల్వలో ఉంటాయి. అందుకే నిపుణులు షెల్ఫ్ల కంటే ఎక్కువగా డ్రాయర్లను సిఫార్సు చేస్తారు. ఎందుకంటే డ్రాయర్లలో మొత్తం సామాను ఒక చూపులో కనిపిస్తుంది, వంగడం తగ్గుతుంది మరియు కిచెన్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ట్రాలీ యూనిట్ స్టోరేజ్ కోసం కాదు. కిచెన్ లో గనక ట్రాలీ యూనిట్ అమర్చితే ఇది కిచెన్ ను ప్రీమియంగా చేస్తుంది, ముఖ్యంగా అప్లయన్సెస్ ఇంటిగ్రేట్ అయినప్పుడు. ఒక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోండి: ముందుగా స్టోరేజ్ లేఅవుట్ నిర్ణయించబడుతుంది, ఆ తర్వాత యాక్సెసరీస్ ఎంపిక చేయబడతాయి. దీనికి విరుద్ధంగా చేస్తే బడ్జెట్ కూడా సరైన స్టోరేజ్ ప్లానింగ్ యొక్క తుది ఫలితం సౌకర్యవంతమైన ప్లాట్ఫారం, సులభమైన కదలిక మరియు ప్రతిరోజు ఒత్తిడి లేని వంట. 6వ రోజు ఈ రోజు ఇక్కడితో ముగిద్దాం. హెచ్డి ఇంటీరియర్ కోసం ఫాలో అవ్వండి.